నిజంగా ఆ విషయాన్ని అయితే మళ్ళీ ప్రస్తావిస్తూ ఉన్నాం. నిజంగా ఆ పిల్లలు చదువుకునేటువంటి పాఠ్య పుస్తకాలలో ఈ భారత రాజ్యాంగాన్ని మరియు ఇండియన్ పినల్ కోడ్ని కూడా ప్రచురించండి. ఎందుకంటే అది అత్యంత కీలకమైనటువంటి అంశము. రాబోయే తరాలకు ఒక మంచి సందేశాన్ని ఇచ్చిన వాళ్ళుగా మీరు మిగిలిపోతారు. మీ పేరు చిరకాల స్థాయిలో నిలిచిపోవాలంటే రేవంత్ రెడ్డి గారు మీ పేరు చిరకాలంగా మిగిలిపోవాలి అంటే మీరు 100% ఈ పని చేయండి. మిమ్మల్ని ప్రజలు హర్షిస్తారు. పేద ప్రజలు హక్కున చేర్చుకుంటారు. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఏ విషయాలైనా ఎంత కోపమో ప్రేమో నష్టమో నిష్ఠూరకమో ఏదో ఒకటి మంచో చెడో మొత్తానికి ఈ ఈ రాష్ట్ర ప్రజలలో గుండెల్లో చిరస్థాయిగా నిలవాలంటే మంచి కార్యక్రమాలు చేయండి. అటువైపు మళ్ళీ మీరు మళ్ళా పుట్టారు ఎందుకు అని అంటే ఇప్పుడు పుట్టారు కాబట్టి మళ్ళా పుట్టారు. అయితే ఆ పుట్టని దాంట్లో ఏంటంటే మీరు ఇప్పుడే మంచి చేయండి. ఎందుకంటే ఇప్పుడు మీరు చేయాల్సిన కార్యక్రమాలు అయిపోయినాయి. ఇక పోయే తరానికి వచ్చినప్పుడన్నా పోయే సమయానికి మనం వచ్చినప్పుడన్నా చేరుకున్నప్పుడన్నా ప్రజలకు అంతో కొంత మంచి చేస్తే గుర్తుపెట్టుకుంటారు. కొంతమందిని ఇప్పుడు మనం కూడా ఇప్పుడు ఎంత మంచిగా కొనియాడుతున్నాము. రేపు రాబోయేటువంటి తరాలు కూడా మిమ్మల్ని కొనియాడుతాయి. మీకు ఎలాంటి డబ్బు స్వార్థం లేదని మేము అనుకుంటున్నాము. అట్లా స్వార్థం గిట్లా లేకపోతే మీరు ఈ పని చేస్తారు. లేదు నలుగుట్లో నారాయణ గుంపులో గోవిందం అని అనుకుంటే చేయరు అంతే.